Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara, and welcome you all to the burning issues session. సో బేసికలీ ఈరోజు మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అండ్ రీసెంట్గా అది ఎదుర్కొంటున్న కాంట్రవర్సీస్ గురించి మనం చూస్తాం. ఓకే, సో బేసికలీ అపాయింట్మెంట్ ప్రొసీజర్ గురించి చూస్తాం టు బీ డీటెయిల్డ్. ఓకే, సో బేసికలీ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జ్ఞానేష్ కుమార్ గారు, సో హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సిఈసి ఆఫ్ ఇండియా సక్సీడింగ్ రాజీవ్ కుమార్. సో ది అపాయింట్మెంట్ వాజ్ మేడ్ బై సెలక్షన్ కమిటీ అనమాట. సో ఈ సెలక్షన్ కమిటీ యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో, సో దట్ లెడ్ టు ది కాంట్రవర్సీ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో అపోజిషన్ ఆబ్జెక్షన్స్ చూసాం అపోజిషన్ పార్టీస్ నుంచి, అండ్ దెర్ ఈస్ అ పెండింగ్ సుప్రీం కోర్ట్ కేస్. సో అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ విల్ లుక్ ఎట్ ఇన్ టుడేస్ వీడియో. సో ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో బేసికలీ లెట్స్ లుక్ ఎట్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ఫస్ట్ లో తెలుసుకుందాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, మనకు తెలిసిందే. ఇది బేసిక్ గా ఇట్ విల్ కండక్ట్ ఫ్రీ, ఫేర్ అండ్ ఇంపార్షియల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అనమాట. అంటే ఎలక్షన్స్ అనేవి ఫ్రీగా, ఫేర్ గా, వితౌట్ ఎనీ ఇంపార్షియాలిటీ జరిగేలాగా చూసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది అనమాట. సో బేసికలీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ ద డెమోక్రసీ, ఎన్ష్యూర్స్ దట్ ఎలక్షన్స్ అనేవి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, మ్యానిపులేషన్ లేకుండా జరిపిస్తుంది అనమాట. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు ఒక ఆర్టికల్ ఉంటుంది, దాన్ని మనం ఆర్టికల్ 324 అని అంటూ ఉంటాం. సో ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది అని అంటే, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో, సో దట్ విల్ బి గివెన్ అథారిటీ అకార్డింగ్ టు ఆర్టికల్ 324 టు కంట్రోల్ ఓవర్ ది ఎలక్షన్స్. సో ఈసీఐ, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బాడీ మీద ఉండకూడదు, ఎందుకనంటే ఇట్ నీడ్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఫెయిర్లీ అండ్ ఫ్రీలీ కాబట్టి. ఓకే, సో బేసికలీ ఆర్టికల్ 324 ప్రకారమే సో సిఈసి యొక్క అపాయింట్మెంట్ అండ్ వాళ్ళ టెన్యూర్, ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్, సో వీటన్నిటి గురించి మనకు ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, సో బేసికలీ హిస్టారికల్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా జరిగింది. సో 2023 కన్నా ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, సో ప్రెసిడెంట్ అపాయింట్ చేసే వాళ్ళు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తే సో ప్రెసిడెంట్ యూస్ టు అపాయింట్ ద సిఈసి అనమాట 2023 కన్నా ముందు. ఓకే, సో ఆ టైంలో ఏంటంటే ఫార్మల్ సెలక్షన్ కమిటీ అనేది ఎలాంటిది ఎగ్జిస్టెన్స్ లేకుండా ఉండింది. ఓకే, సో బేసికలీ అందుకే ఈ ప్రాసెస్ అనేది చాలా వల్నరబుల్ గా, ఎగ్జిక్యూటివ్ డామినెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండింది అనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఓకే, సో బేసికలీ వాట్ వాస్ ద కన్సర్న్ అబౌట్ ది అపాయింట్మెంట్ మెకానిజం. సో ప్రీవియస్ మెథడ్ లో అని అంటే ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండింది. రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో, రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, పొలిటికలీ అలైన్డ్ ఇండివిజువల్స్ ని అపాయింట్ చేసే ప్రమాదం అనేది ఉండింది. అండ్ ఆల్సో నో ఇన్స్టిట్యూషనల్ చెక్స్. సో జుడిషియరీ కానివ్వండి, అపోజిషన్ కానివ్వండి, సో దే డి నాట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ది అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనమాట. అండ్ ఆల్సో దీనివల్ల ఎలక్టోరల్ ఫేర్నెస్ కి ఇంపాక్ట్ అనేది కలిగింది, నెగటివ్ ఇంపాక్ట్. ఓకే, సో పాస్ట్ లో ఇన్స్టాన్సెస్ కూడా చూసాం, ఎలక్షన్ కమిషన్ డెసిషన్స్ లో లాట్ ఆఫ్ బయస్ ఉండడం, సో దీనివల్ల ఎలక్టోరల్ న్యూట్రాలిటీ లేకపోవడం, డెమోక్రటిక్ ఎథోస్ అనేవి డిస్టర్బ్ అవ్వడం అనేది మనం పాస్ట్ లో కూడా చూసాం. ఓకే, సో వాట్ ఈస్ ద కీ ఇష్యూ మరి? ఇఫ్ ది అపాయింట్మెంట్ ప్రాసెస్ ల్యాక్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇండిపెండెన్స్, ద న్యూట్రాలిటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఇస్ అట్ రిస్క్. డెఫినెట్లీ ఇది న్యూట్రల్ బాడీగా పనిచేయలేదు ఒకవేళ ప్రొసీజర్ సెంట్రల్ కి ఎక్కువగా పవర్ ఉండి, రూలింగ్ పార్టీకి ఎక్కువ సే ఉంటే. ఓకే, సో దీనివల్ల ఎలక్షన్స్ మీద పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్, పబ్లిక్ ట్రస్ట్ అనేది కోల్పోతారనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద. అయితే సుప్రీంకోర్టులో అనూప్ బరన్వాల్ జడ్జ్మెంట్ అనేది ఈ పర్టికులర్ కేసులో, ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ అనేది సుప్రీంకోర్టు 2023లో ఒక ల్యాండ్ మార్క్ ఇంటర్వెన్షన్ అనేది చేసింది అనమాట. సో ఈ పర్టికులర్ అనూప్ బరన్వాల్ కేసు ఏదైతే ఉంటుందో మార్చ్ 2023లో ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో దిస్ ఈజ్ ఎయిమింగ్ ఎట్ డెమోక్రటైజింగ్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్. ఓకే, పొలిటికల్ మ్యానిపులేషన్ లేకుండా ఫేర్ గా ఎలక్షన్ కమిషనర్స్ ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎలా అపాయింట్ చేసుకోవాలనేది ఈ పర్టికులర్ కేసు ద్వారా సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ఒక న్యూట్రల్ సెలక్షన్ ప్యానల్ ని రికమెండ్ చేసింది అనమాట ఫర్ అపాయింటింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఆల్సో ద ఎలక్షన్ కమిషనర్స్. సో ఈ పర్టికులర్ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉండాలని చెప్పింది అని అంటే, ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ విల్ బి రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ పార్ట్. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండాలి. సో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ విల్ బి రిప్రజెంటింగ్ ది ఆపోజిషన్ పార్టీ. ఓకే, పార్టీ ఇన్ ఆపోజిషన్. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జుడిషియల్ ఓవర్ సైట్ ఉండడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఒక సెలక్షన్ కమిటీ రికమెండేషన్ ని
సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఈ అను బరన్వాల్ కేసులో. ఎందుకనంటే అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, సో ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్ గా ఉండట్లేదు కాబట్టి. సో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద రూలింగ్? అసలు ఈ పర్టికులర్ రూలింగ్ ఇవ్వడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క కంట్రోల్ ని తగ్గించుదామని. ఓకే, సో బేసికలీ ఎలక్షన్ కమిషన్ మీద ఉన్న గవర్నమెంట్ కంట్రోల్ ని తగ్గిద్దామని చెప్పేసి ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ని సుప్రీంకోర్టు ఇచ్చింది. అండ్ ఆల్సో దీంతో పాటు ఒక ఇండిపెండెంట్ మెకానిజమ్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట టు ఎన్హాన్స్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడంలో ఎలాంటి ఇంపార్షియాలిటీ లేకుండా ఉండడానికి ఈ సెలక్షన్ కమిటీ మెథడ్ ని సుప్రీంకోర్టు రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ అనేది డెఫినెట్లీ ఇట్ వాస్ ట్రీటెడ్ బై లీగల్ ఎక్స్పర్ట్స్ as a critical reform అనమాట. సో లాట్ ఆఫ్ పొలిటికల్ సైంటిస్ట్ హ్యావ్ అప్రిషియేటెడ్ జుడిషియరీ ఫర్ టేకింగ్ అప్ దిస్ రిఫార్మ్. ఓకే, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇట్ విల్ బి న్యూట్రల్, అకౌంటబుల్ అండ్ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ ఒకవేళ ఈ పారామీటర్స్ రన్ అవుతాయి. ఇఫ్ గవర్నమెంట్ యాక్సెప్ట్స్ దీస్ పారామీటర్స్ డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యాన్ బి మోర్ ఇండిపెండెంట్ బాడీ అనమాట. సో వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ విల్ వర్క్. హౌవెవర్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ హస్ క్విక్లీ సర్కమ్వెంటెడ్ ద రూలింగ్. ఓకే, ఈ రూలింగ్ ని పక్కకు పెట్టేసి ఏం చేసింది, ఒక కొత్త చట్టాన్ని పాస్ చేసింది అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన చట్టాలని అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఆఫ్టర్ ద ద జడ్జిమెంట్ ఏమైంది అని అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. దిస్ ఇస్ ద న్యూ లా. December 2023లో తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద సిఈసి అండ్ ఈసీస్ అపాయింట్మెంట్ యాక్ట్ 2023. సో సుప్రీం కోర్ట్ ని ఓవర్ రూల్ చేస్తూ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ అనూప్ బరన్వాల్ కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ ని ఓవర్ రూల్ చేస్తూ అక్కడ ఇచ్చిన కండిషన్స్ ని పట్టించుకోకుండా ఇట్ హస్ టేకెన్ అప్ అ న్యూ లా అనమాట. సో వాట్ ఆర్ ద కీ చేంజెస్ ఇన్ ద న్యూ లా? CJI వాజ్ రిమూవ్ ఫ్రమ్ ద సెలక్షన్ ప్యానెల్. సో వీళ్ళు కూడా సెలక్షన్ ప్యానెల్ ని తీసుకొచ్చారు అపాయింట్మెంట్ పద్ధతిలో. అయితే సిజేఐని రికమెండ్ చేశారు కదా. సో బేసికలీ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండాలి, ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ సిజేఐ ఉండాలి అని చెప్పారు. సో ఓకే, పిఎం ఉన్నారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ని అలానే పెట్టేసి సిజేఐ ప్లేస్ లో ఎవరిని పెట్టారంటే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ని పెట్టారనమాట. సో ఎనీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ విచ్ ఆర్ హూ ఈస్ అపాయింటెడ్ బై ద పిఎం విల్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద సిజేఐ అనమాట. అంటే న్యూ సెలక్షన్ ప్యానెల్ ని తీసుకొచ్చారు. ఎవరెవరు ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ ద రిప్రజెంటింగ్ ద రూలింగ్ గవర్నమెంట్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కాబట్టి, అండ్ సిజేఐ బదులు ఎవరిని తీసుకొచ్చారు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హూ ఇస్ చూజన్ బై పిఎం అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఇస్ ఆల్సో రిప్రజెంటింగ్ ద మెజారిటీ గవర్నమెంట్ పార్టీ, రైట్? కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, సో దే ఆర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ అండ్ వన్ పర్సన్ ఇస్ రిప్రజెంటింగ్ ది ఆపోజిషన్. అంటే ఇక్కడ ఎక్కువగా రోల్ ఎవరికి ఉంది, సో డెఫినెట్లీ సెలక్షన్ కమిటీలో ఎక్కువ రోల్ అనేది గవర్నమెంట్ కి వచ్చేసింది, 2:1 అయిపోయింది. ఓకే, సో అందుకే ఇది కాంట్రవర్షియల్ అయింది. వై ఈస్ దిస్ కాంట్రవర్షియల్ అని అంటే రూలింగ్ పార్టీ హెస్ అ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ ద సిఇసి అపాయింట్మెంట్స్. దీనివల్ల ఆపోజిషన్ వాళ్ళు ఏదైనా ఆపోజిషన్ వ్యూ ఇచ్చినా కానీ అది కౌంట్ లోకి రాదు. డెఫినెట్లీ ద ఎక్కువగా డామినెన్స్ అనేది గవర్నమెంట్ కు ఉంది కాబట్టి. సో కాబట్టి ప్రాసెస్ మొత్తమే పార్టీజన్ అండ్ డిస్క్రిమినేటెడ్ ప్రాసెస్ గా అయిపోయింది. జుడిషియల్ ఓవర్ సైట్ ని కూడా మనం ఇక్కడ ఎలిమినేట్ చేసామన్నమాట. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూటివ్ ని అలౌ చేస్తున్నాం టు హ్యాండ్ పిక్ ది ఎలక్షన్ కమిషనర్ మెంబర్స్. ఓకే, సో దీని వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, వాట్ విల్ బి ది ఇంపాక్ట్? ఎలక్షన్ కమిషన్ అనేది ఇంపార్షియల్ బాడీగా, ఓకే, సో ఎలక్షన్ కమిషన్స్ ఇంపార్షియాలిటీ విల్ బి ఎట్ రిస్క్. డెఫినెట్లీ ఒక పార్షియల్ అండ్ గవర్నమెంట్ సపోర్టివ్ బాడీగా మారిపోతుంది. అండ్ దెర్ విల్ బి కన్సర్న్స్ అబౌట్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ ఆల్సో. డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ అంటే ఏంటి? సో డెఫినెట్లీ డెమోక్రటిక్ ఎథోస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అవుతాయి. ఓకే, సో ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి కోల్పోతాం అనమాట బికాస్ ఆఫ్ ది మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఓకే, దీనివల్ల ఎలక్టోరల్ ఫేవరెటిజం అవుతుంది, ఓటర్ ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సేమ్ ప్రాబ్లమ్స్ ఇనిషియల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే కంటిన్యూ అవుతున్నాయి తప్పితే ఈ న్యూ అమెండ్మెంట్ ద్వారా మనకేం ఎక్స్ట్రా యాడ్ అవ్వట్లేదు. అండ్ మోర్ సే ఆఫ్ ది అంటే కనిపించడానికి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ని పెట్టినప్పటికీ దెర్ ఇస్ నో రోల్ ప్లేడ్ బై హిమ్. ఓకే, హీ విల్ నాట్ హ్యావ్ మోర్ పవర్ అండ్ అథారిటీ ఇన్ ద అపాయింట్మెంట్ ప్రొసీజర్. ఓకే, సో ఈ కాంట్రవర్సీలోనే దెర్ వాజ్ అన్ అపాయింట్మెంట్ ఆఫ్ సిఇసి. సో సిఇసి ఎవరు, ఇప్పుడు ప్రెసెంట్ జ్ఞానేష్ కుమార్ గారిని అపాయింట్ చేశారు February 19, 2025 లో. సో ద గవర్నమెంట్ అపాయింటెడ్ జ్ఞానేష్ కుమార్ as ద న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో వై ఈస్ దిస్ ప్రాబ్లమ్ అని అంటే సుప్రీం కోర్ట్ వాజ్ షెడ్యూల్డ్ టు హియర్ ఎ ఛాలెంజ్ అగేన్స్ట్ ద న్యూ లా. సో బేసికలీ 2 days లోనే
ఆఫ్టర్ ది అపాయింట్మెంట్. సో సుప్రీం కోర్ట్ ఈ పర్టికులర్ చట్టం మీద కేస్ ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండింది. ఎందుకంటే సో అనూప్ బనర్వాల్ కేసు ఏదైతే ఉంటుందో దీనికి అగేన్స్ట్ గా సెలక్షన్ ప్యానెల్ ని తీసుకొచ్చింది గవర్నమెంట్ అని చెప్పేసి లాట్ ఆఫ్ పెటిషన్ సుప్రీం కోర్టుకి వెళ్ళాయి. సో ఆ కేసు ఫైనలైజ్ అవ్వక ముందే జ్ఞానేష్ కుమార్ గారిని అపాయింట్ చేశారు. ఓకే. సో అండ్ ఆల్సో రాహుల్ గాంధీ వాజ్ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కాబట్టి హీ ఆల్సో గివ్ అ డిసెంట్ నోట్ ఈ అపాయింట్మెంట్ ప్రొసీజర్ తర్వాత. సో అపాయింట్మెంట్ ని అపోజ్ చేయడం జరిగింది, ద టైమింగ్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ని అపోజ్ చేయడం జరిగింది. ఇది కావాలని డెలిబరేట్ గా మూవ్ చేశారు టు అండర్మైన్ ద జుడిషియల్ ఓవర్ సైట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా హీ హెస్ గివెన్ అ డిసెంట్ నోట్ అనమాట. సో వాట్ ఈస్ ద క్రిటికల్ క్వశ్చన్ దట్ వీ నీడ్ టు రేజ్ నౌ? సో వాస్ ద preemptive action by the government to secure control over the election commission before the Supreme Court could intervene? అసలు ఈ పర్టికులర్ కేసులో సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి, ఫైనల్ జడ్జ్మెంట్ ఇవ్వాలి, కానీ ఆ జడ్జ్మెంట్ ఇచ్చే ముందే ఈ అపాయింట్మెంట్ చేయడం కరెక్టా? దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ వీ నీడ్ టు రేజ్. ఓకే. సో వై దిస్ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇట్స్ అ థ్రెట్ టు డెమోక్రసీ. వై ఇట్ ఇస్ అ థ్రెట్ టు డెమోక్రసీ? ఎందుకనంటే దిస్ విల్ లీడ్ టు ద పొలిటిసైజేషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. సో ఎందుకనంటే ఎలక్టోరల్ ఫెయిర్నెస్ ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి. సో రూలింగ్ పార్టీ డెఫినెట్లీ ఎలక్షన్ ప్రాసెస్ లో, ఎలక్టోరల్ ప్రాసెస్ లో ఇంటర్ఫియర్ అవుతుంది అండ్ ఆల్ ద డెసిషన్స్ టేకెన్ బై ద ఎలక్షన్ కమిషన్ విల్ బీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఓన్లీ, ద రూలింగ్ పార్టీ. అండ్ ఆల్సో ఓటర్ ట్రస్ట్ అనేది డిక్లైన్ అవుతుంది. సో పీపుల్ విల్ స్టాప్ బిలీవింగ్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకనంటే గవర్నమెంట్ విల్ మ్యానిపులేట్ ఇట్ కాబట్టి, బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జెస్ట్ సీ ఆన్ ది సెలక్షన్ కమిటీ. అండ్ ఆపోజిషన్ రిప్రజెంటేషన్ అనేది కూడా తగ్గిపోయింది. సో ఆపోజిషన్ పార్టీ రోల్ ఇన్ డెమోక్రసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ ఆల్సో ఎలక్టెడ్. సో కొంచెం మెజారిటీతో విన్ కాలేకపోయి అంటారు కానీ సో పీపుల్ స్టిల్ బిలీవ్ దెమ్ కాబట్టి దే హ్యావ్ బికమ్ ది అపోజిషన్ లీడర్స్. కాబట్టి దేర్ సే అండ్ దేర్ రోల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జుడిషియరీ అథారిటీ అనేది కూడా అండర్మైన్ అయింది ఎందుకంటే జుడిషియల్ రూలింగ్స్ కన్నా ముందే ఈ పర్టికులర్ డెసిషన్ ని తీసేసుకున్నారు కాబట్టి. ఓకే. ఒకవేళ గవర్నమెంట్ అనేది ఎలక్షన్ మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేస్తే సో డెఫినెట్లీ ఇండియా విల్ నాట్ రిమైన్ అ ట్రూ డెమోక్రసీ. ఓకే. దెర్ విల్ బి ఎలక్టోరల్ అటోక్రసీ అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పార్షియల్ బాడీగా అయిపోతుంది. అంటే ఇట్ విల్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ ద ఆపోజిషన్ పార్టీస్ అండ్ అదర్ పార్టీస్. సో వాట్స్ నెక్స్ట్? మరి ఏంటి నెక్స్ట్? సుప్రీం కోర్ట్స్ రోల్ అండ్ పాసిబుల్ అవుట్కమ్. సుప్రీం కోర్ట్ హియరింగ్ పెటిషన్స్ అనేవి డెఫినెట్లీ ఇప్పుడు ఛాలెంజింగ్ లో ఉన్నాయి అబౌట్ ది న్యూ లా. And what are the key legal questions that needed to be debated? అంటే that the new law violate the Supreme Court 2023 ruling violate చేసిందా లేదా అనేది ఒక డిస్కషన్ లోకి వస్తుంది. అండ్ కెన్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రైడ్ జుడిషియల్ రూలింగ్స్ అనేది ఇంకో క్వశ్చన్. ఈ రెండింటి మీద వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది అంటే సుప్రీం కోర్ట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ద ఫైనల్ జడ్జ్మెంట్స్ అనమాట. ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇన్ డీటెయిల్. సో మీకు కాంప్రహెన్సివ్ గా ఈ పర్టికులర్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. సో విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ది ఈసీఐ అండ్ అపాయింట్మెంట్ ప్రొసీజర్. ఓకే. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ గివ్ యూ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ కీప్ స్మైలింగ్.